ఒక నిమిషం టైం ఇస్తారా? సుగాలి ప్రీతి అంశం మీద ఆయన ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అఫీషియల్ పేజీలో కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు. అది నేను చదివి వినిపించిన తర్వాత దాని మీద మీరు మాట్లాడండి. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బ అన్న చందంగా తయారైంది. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే కనీసం రోడ్ల మీదకి రావడానికి ఎవరూ సాహసించిన పరిస్థితి. అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్ళి బలంగా గలం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సిబిఐకి అప్పచెప్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ 2 కోట్ల వరకు మార్కెట్ విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇళ్ల స్థలం. సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. రాజకీయ పరంగా మనం తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితమే ఇది. గత ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పచెప్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్లో పెట్టింది. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయమని సూచించాను. డీజీపీ గారితో హోంమంత్రి గారితో మాట్లాడాను. సిఐడి విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం, అనుమానితుల డిఎన్ఏలు సరిపోలటం లేదు. సాక్ష్యాలు తారుమారు చేశారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసుల విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు, బాలికల భద్రతకు సంబంధించిన అంశం. ఇప్పుడు చెప్పండి శేఖర్ రెడ్డి గారు. అబ్బా అద్భుతం సార్. ఆయన నిజంగా కల్పిత నటుడు అనిపించాడు సార్, కల్పిత నాయకుడు అనిపించాడు ఆ లెటర్ తోటి. సిగ్గుపడాలి సార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ మాటలు మాట్లాడడానికి. ఆయనకు భయపడి ఆయనకు ఒత్తిడికి లోనయ్యి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటనకి వెళ్తే సుగాలి ప్రీతి తల్లి వచ్చి కలిస్తే ఆవిడ కోరిక మేరకు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ మేరకు కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2021లో ఇవన్నీ ఇచ్చారుగా. మరి 2021 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవన్నీ ఇచ్చారండి, థ్యాంక్ యూ, కానీ దోషులకు శిక్ష పడాలని అడిగారా? అడగకుండా అనునిత్యం రాజకీయ వస్తువులాగా శివాలెత్తిపోయినట్టు ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చింది ఎవరండి? పవన్ కళ్యాణ్ కదా. రెచ్చగొడుతూ మాట్లాడింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కదా. గత ప్రభుత్వంలో బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడ్డారా? మరి భయపడితే పవన్ కళ్యాణ్ ప్రతిరోజు బయటకు వచ్చి పేకలు పిసుకుతానా కొడకల్లారా, చెప్పులతో కొడతానా కొడకల్లారా, తోలు తీస్తానా కొడకల్లారా, రండిరా చూసుకుందాం, ఇన్ని ఎట్ట మాట్లాడాడండి? ఎట్ట మాట్లాడాడు ఇవన్నీ? జనసేన అధికార ప్రజలందరూ వచ్చి టీవీలో కూర్చొని ఎట్ట మాట్లాడారు? ఎవరి మీద కేసులు పెట్టారా? ఎవరి మీద దాడి చేశారా? ఇప్పుడు మీరు కూడా మీ పార్టీ తరపు నుంచి గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. మీ మీద కూడా ఎవరో కేసులు పెట్టలా? మరి ఎలా మాట్లాడతారు? ఇన్ని అబద్ధాలా? ఊరికే ఫ్యాన్స్ రెచ్చగొట్టడం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, ఆయన పెద్ద సచ్చినుల్లాగా చూపించుకోవడం. సుగాలి ప్రీతి అంశం ఒక్కటే కాదు, వాలంటీర్ల మీద నెపం వేశాడు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. ఏ ఒక్కరిని వెనక్కి తీసుకొచ్చారు? తప్పుడు ప్రచారం గురించి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళు చేసిందే తప్పుడు ప్రచారం. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అనేది తప్పుడు ప్రచారం కాదా? ఇంకోటి సాక్ష్యాలు తారుమారు అన్నారు. 2017 నుంచి 19 మధ్యలో సాక్ష్యాలు తారుమారయ్యాయేమో. దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం పవన్ కళ్యాణ్ కదా చేసేది. బురదేవుడు చదువుతున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురద చల్లావు, అధికార పక్షంలో ఉన్నప్పుడు చేతగానప్పుడు నాకు చేత కాలేదని ఒప్పుకో, నేను చేయలేను అని చెప్పి ఒప్పుకో. అంతేగాని ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు. శేఖర్ రెడ్డి గారు, మరి మీ ప్రభుత్వంలో ఎందుకు దోషులు ఎవరో పట్టుకోలేకపోయారు? దానికి ఏం చెప్తారు మీరు? సార్ మేము వెరీ స్ట్రైట్ గా మేము మొట్టమొదటిగా మేము సిట్టు విచారం స్టార్ట్ చేయగానే వాళ్ళ తల్లి అడిగింది